స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్మృత్యాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ను సెయిల్ విలీనం చేయాలని పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారని గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ జరగదని చెప్పినప్పటికీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తే కార్మికులకు మంచి జరుగుతుందని అన్నారు. అనంతరం సి భవన్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటం చంద్రరావు, జనరల్ సెక్రటరీ కేవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. चाहिए 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 అధ్యక్షుల్ని ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలన్న ఉద్దేశంతో మన సివారు అలాగే ఆర్సీ రెండు కలిపి ఈరోజు ఈ యొక్క దీక్షను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలతో మరి అమృతరావు గారు ఎంతో ప్రాణత్యాగం తెగించి కలెక్టర్ ఆఫీసర్ అని నిరాదీక్ష చేస్తే దానికి ఫలితంగా ఈరోజు ప్లాంట్ రావడం జరిగింది. ఆ విగ్రహం మనం చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏంటంటే కుట్రతో కేంద్ర ప్రభుత్వం మంచి కుక్కను పిచ్చి కుక్కను ముద్రతో చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే మంచి కుక్కను పిచ్చి కుక్క అంటే అందరూ చంపుతారు కదా, అలాగా ముద్ర వేసి చంపుతారు. కానీ ఇది బంగారు బాతు, మంచి లాభాల్లో ఉన్న ప్లాంట్ కాబట్టి దీన్ని అందరూ పరిరక్షించుకోవాలి. అందుకే మేము 60 నుండి 75, 80 సంవత్సరాల వయసు ఉన్నా సరే మేము అందరం కూడా ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎక్కాం. ఎందుకంటే మందుల కోసం కేవలం మందులు కూడా డబ్బులు ఇమ్మంటున్నారు. 50% కన్సల్టేషన్, 50% మందులకి ఇమ్మంటారు. అంటే దౌర్భాగ్య 40 years సర్వీస్ చేసి 11 degrees సెంటీగ్రేడ్ పనిచేసిన కార్మికులు ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు డబ్బులు కట్టమంటున్నారు మందులకి. మరి మేము చేసిన సర్వీస్ ఏంటి? కాబట్టి మన ప్లాంట్స్ ప్రభుత్వ రంగాలు కాపాడుకుంటే మా అందరం బాగుంటుందని చెప్పి విలీనం చేయాలని, సెయిల్లో విలీనం చేయాలని మెయిన్ డిమాండ్తో మేము చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు సెఫీ వారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు పరమానంద బిసాయ్ అండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని, టౌన్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు వరకు గతంలో ప్రైవేటీకరణ మీద కంసం వచ్చిన తర్వాత, స్టీల్ మినిస్టర్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణాన్ని మేము చేసుకోవడం లేదు అని నిర్ణయం చేసిన తర్వాత ఇప్పటికే మాకు కనీసం ప్రైవేటీకరణ చేయలేదు కదా. ఇప్పటికే 2012 నుండి ఈ రోజు వరకు ఏ రోజు చేయలేదు. ఇప్పుడు చాలామంది రిటైర్ అయిపోయి చాలామంది చనిపోవడం జరిగింది. దానివల్ల చాలా లాస్ వచ్చింది. ప్లాంట్ని ఏదో విధంగా రన్ చేస్తే ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ఉన్న కార్మికులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, విశాఖ ప్రజలు కానీ చాలా విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మా కోరిక ఏంటంటే సెయిల్తో మెర్జ్ చేస్తే దేశమంతా అందరూ కార్మికులు అందరూ కూడా కలిసి ఉంటాం. అందరికి ఒకేలా జీతం వస్తాయి, అందరికీ మంచి జరుగుతుంది, ప్రభుత్వాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు విశాఖ స్టీల్ అనేది బ్రాండ్గా మారింది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మెర్జ్ చేసి ఈ బ్రాండ్ని యూజ్ చేస్తే ఇటు సెయిల్ కావచ్చు, ఇటు స్టీల్ ప్లాంట్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దేశానికే చాలా లబ్ధి కూర్చున్నట్టుగా అవుతాయని